అయితే ఎప్పుడు అంటే చిన్నప్పటి నుంచి ఇన్ని కష్టాలు పడుతూ చూస్తూ వచ్చారు. తర్వాత మీకంటూ ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు వచ్చి నాకు ఇది కావాలి అంటే ప్లీజ్ అనే మాట నేను వాడకపోయినా కూడా అలాంటి సిచ్యువేషన్ ఒకటి ఆ రేంజ్‌కి మీరు ఎదిగారు. తర్వాత మళ్ళీ డైరెక్షన్ అనుకున్నారు. తర్వాత చేశారు. బట్ ఇవన్నీ దాటి అవును. పాలిటిక్స్ అనేది ఏంటి అంటే ప్రజాసేవ చేయాలని అన్న ఒక కోరిక లేదంటే పాలిటిక్స్ అనేది ఎందుకు సార్? ఎందుకు ఆ జోన్‌లోకి వెళ్ళాలనుకున్నారు? రాజకీయాల్లోకి జొరబడి హ్మ్. రాజకీయాల్లోకి దూరి డబ్బులు సంపాదించుకుందామని కాదు. హ్మ్. పాలిటిక్స్ అంటే నథింగ్ బట్ సర్వీస్. ప్రజాసేవ అదే నేను అన్నది. నథింగ్ బట్ సర్వీస్. హ్మ్. పాలిటిక్స్లో ఎవరు ప్రజాసేవ కోసం పాలిటిక్స్లోకి వస్తారో, ఎవరు వ్యాపారం కోసం రాజకీయాల్లోకి వస్తారో హ్మ్. అవి నాకు ఇష్టం ఉండదు. హ్మ్. అందుకని నేను పాలిటిక్స్లో ఈ పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ అంటే ఏమనుకుంటారు, ఎమ్మెల్యే అవ్వాలి, మంత్రి అవ్వాలి, ముఖ్యమంత్రి అవ్వాలి, ప్రధానమంత్రి అనుకుంటారా? అది కాదు. నేనేమనుకుంటానంటే రాజకీయాలు అంటే నథింగ్ బట్ సర్వీస్. సర్వీసే, 100% సర్వీసే. హ్మ్. మీరు అనుకునేది ఏంటంటే ఎందుకురా ఈ పాలిటిక్స్లో వస్తారు, ఈ దరిద్రంగా మీరు రాకపోతే బాగుండేది కదా అంటే అందులో పాలిటిక్స్ అంటే ఏమొచ్చింది భయం, ఏమొచ్చింది దరిద్రం లేదు కదా. అది సేవ కదా, సేవాభావం కదా రాజకీయం అంటే. అది ఎవరు దాన్ని అడ్వాంటేజ్గా మలుచుకుంటారో నాకు అనవసరం. నేను మాత్రం మలుచుకోను. మనం కనుక అడ్వాంటేజ్ తీసుకొని ఒక ప్రభుత్వం మంత్రి దగ్గర, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళిపోయి మనం బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు అనేది నాకు చేతకాని ప్రక్రియ. నాకేంటంటే రాజకీయాలు ప్రజల కోసమే కదా, అందుకని ఎవరన్నా ఉన్నాళ్లలో బెటర్ ఎవరు వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను తప్పితే ఇది వీడు మనవాడని, వీడు వాళ్ళవాడని అట్టెప్పుడు నేను చేయలే. బట్ మీరు పోటీ చేశారు కదా సార్, అంటే ఇప్పుడు చేశా, ఎమ్మెల్యేగా పోటీ చేశారు కదా. చేశాను. అంటే ఏంటి సర్వీస్ గెలిస్తే సర్వీస్ చేయొచ్చు ప్రజలకనే ఉద్దేశమా? అది రెండు ఉండేవి చెప్తా. నేను ఎమ్మెల్యే అయితే గెలిస్తే ప్రజాసేవ చేయవచ్చు అనే భావన కొంతమందికి ఉంటుంది. కొంతమందికి మనం గెలిస్తే బాగా సంపాదించుకోవచ్చు అనే భావన ఉంటుంది. నా భావన ఫస్ట్దే, గెలిస్తే ఎమ్మెల్యేగా అయితే ఈ ప్రభుత్వం వస్తే మనకి ప్రజలకి మనం సేవ చేయొచ్చు అంటానికి నేను నా మనసులో ఉందేమో అని నువ్వు ఊరిని చెప్తున్నావు, బెళ్ళపిచ్చి దాని సాక్ష్యం ఉంది. ఈ మైక్ ముందు ఉన్నా కాబట్టి నేను చెప్పలేను కదా. నేను గెలిస్తే తెగ తినేస్తా అని మనసులో అనుకుంటుంటా. అది నీకు చెప్పడు కదా, నీ మనసులో నిజం ఉందా కాదా. ఇప్పుడు నీకు చెప్తా. నేను చిలకలూరిపేటకి వెళ్ళా, ప్రెస్లో కూర్చున్నా. నన్ను చిరంజీవి గారికి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. చిరంజీవి గారు ముఖ్యమంత్రి అయితే ఆయన మంచి చేస్తాడు. ఆయన కూడా బాగా డబ్బు ఉన్నవాడు, అన్నీ ఉన్నవాడు, గంజీ తెలుసు బెంజీ తెలుసు అన్నవాడు. అందుకని నాకు ఇవ్వగానే మురళి నువ్వు కూడా మంచివాడివి, నువ్వు అసెంబ్లీలో కూడా బాగా మాట్లాడగలవు, 10 మందితో మాట్లాడగలవు అని సిన్సియర్ ఫెలో. అందుకని నాకేమి తెలియకుండానే అనౌన్స్ చేసి బీ ఫామ్ పంపించాడు. చెప్పరు కూడా చెప్పలా. మా ఆవిడే కంగారు పడిపోయింది. డబ్బింగ్ చెప్తా ఉంటే ఏమంటే ఈ సీన్లో ఈ టీవీలో స్క్రీన్ ఇది వస్తుంది, స్టోలింగ్ వస్తుంది, చిలకలూరిపేట పోసాల కృష్ణమూర్తి అని పెట్టుంది, నాకు తెలియదమ్మా అన్న. అంటే వచ్చింది నేను చూస్తున్నా అంది. అంటే అది తెలిస్తే ఇప్పుడు ఆ తర్వాత చెప్పి వాళ్ళే మురళికి ఇవ్వండి అంటే అప్పుడు నేను ఇట్లా నువ్వేం చేసుకుంటే అలా చేసుకో, మంచివాడికి కదా అందుకే నీకు ఇచ్చా, అయిపోయింది. ఇది చెప్పా వాళ్ళకి పబ్లిక్కి చేస్తే చిలకలూరిపేట ఎంత మంచిగా చేయాలో అంత మంచిగా నేను చేస్తానండి అని చెప్పా. అయిపోయింది. చెప్తే ఏమన్నానంటే
ముగ్గురు మరి రాజశేఖర్ గారు, ఉమ్, పొల్లారావు గారు, నేను ఉమ్, ఉంటే నేనే మీటింగ్లో చెప్పారంటే పొల్లారావు గారు మరి రాజశేఖర్ గారు ఈ ఎలక్షన్లో డబ్బులకి 10 కోట్లు పోతాయట కదా, ఓ పని చేద్దాం ఉమ్, మనం ముగ్గురు ఒకే చోట ఒకే జీబులో నుంచుందాం, ఉమ్, మీరు మీ ఒపీనియన్ చెప్పండి, నేను నా ఒపీనియన్ చెప్తా, మర్రి శేఖర్ గారు ఉమ్, ఆయన ఒపీనియన్ చెప్తారు, ముగ్గురు అంటే మనం ఎవరికి డబ్బులు ఇవ్వక్కర్లా, అప్పుడు ఎవడో కూడా వేస్తాడు కదా, వాడికి వేసుకుందాం, మన ముగ్గురు ఒకే జీబులో తిరుగుదామా మొత్తం అని చెప్పా. ఉమ్, ఎవరు రెస్పాండ్ అవ్వలా. అయిన తర్వాత మా వాళ్ళు ఉంటారు కదా, మా వాళ్ళు అక్కడ పెద్దలు అడిగిన తర్వాత గురువుగారు ఇది మనకి ఎక్కడెక్కడ ఇవ్వాలో అంటే డబ్బులు ఇట్లా మందు ఇట్లా అంటే అది ఎట్లా అన్నా అంటే డబ్బులు ఇవ్వాలా అన్న, డబ్బులు అయ్యేది సార్ నవ్వుతారు, డబ్బులు ఇవ్వాలి, ముందు ఇవ్వాలి సార్, నేను మందు తాగను, ఒకవేళ తాగుతాను అనుకో నా డబ్బులతో తాగుతాను, ఉమ్, నా డబ్బులతో వాడు ఎందుకు తాగాలి, ఉమ్, నేను ఇవ్వను, ఉమ్, నాకు అలవాటు లేదు, వాళ్ళు అలవాటు చేసుకుందా అట్లా, అదే నీకు అలవాటు ఉంటే నీ డబ్బులతో నువ్వు తాగు, తాగు, నా డబ్బులతో ఎందుకు తాగాలి అన్న. అదేంటి సార్ మరీ జోకేస్తారు, సినిమా జోక్ కాదండి, నేను ఎవ్వడికి కూడా ఏంటి సార్ ఎవరికి ఇవ్వరు, ఇది ఎవరికి ఇవ్వరా, ఉమ్, ఎవరికి ఇవ్వరు సార్, నేను ఎవరికి ఇవ్వను, ఉమ్, డబ్బులు పైసా కూడా ఇవ్వను, ఉమ్, నా కోరికలు కాదు, చిలకలూరిపేటలో ప్రజలకి ఎలా ఉన్నారు, మీకు ఏమేమి కావాలి కోరుకుంటున్నారు అవన్నీ చేస్తా గెలిస్తే, ఎడగలుగుతాం సార్ మనం, మీరేమో డబ్బులు ఇవ్వరా, మీరేం బొద్దు ఇవ్వరా, నేను చేయండి సార్ అట్లా, నన్ను పాడు చేయొద్దు మీరు అన్నాడు, సొంత పార్టీ వాళ్ళే నన్ను పాడు చేయొద్దండి మీరు నన్ను, మీరు కనుక ఆ డబ్బులు ఇవ్వండి, ఆ ముందాగండి, నేను ఇచ్చారనుకో గెలిచారనుకో చిలకలూరిపేట మొత్తం తినేస్తా, అప్పుడు మీరు కూడా నా ఇంటూ రావాలంటే అపార్ట్మెంట్ కావాలంటే అపార్ట్మెంట్కి 1000 రూపాయలు పెడతా, వస్తా, న్యాయమేనా అది అన్న, ఎవరు మాట్లాడలా, అట్టయితే ఎవరు అని సరే ఓకే సార్ డబ్బులు ఓకే, కనీసం ముందన్న ఇవ్వండి, ఎంకరేజ్మెంట్ ఉంటుంది, ఇవ్వనండి అన్న, లేచి వెళ్ళిపోయారు, వద్దండి అయితే మేము రాం, ఓకే సార్ థ్యాంక్ యూ సార్, మీరు ఎట్లా వెళ్తారు, నా జేబులో వెళ్ళిపోతారు సార్, ఎవరు రారు మీతో అంటే రా లేకుండా వెళ్తాగా గురుగారు, డోంట్ వరీ అన్న, అంటే పొద్దున్నే ఇద్దరే వచ్చారు, వేరే వాళ్ళు ఉంటారు, జనం ఉంటే వింటారా వాడు అంతేరా, వాడి క్యారెక్టర్ అది, మీరు పీక్కుంటే ఏమి లేదు, ఇక అతను ఆ క్యారెక్టర్ మీకు నచ్చితే ఎక్కండి, లేకపోతే దెబ్బేయండి, ఎందుకు అతన్ని ఇబ్బంది పెట్టడం అని పెద్దాళ్ళు చెబుతుంటే నేను ఎక్కేసా, ఎక్కుతుంటే 2-3 ఎక్కారు, ఒక 2-3 ఫర్లాంగులు వెళ్ళిన తర్వాత జీబు ఫుల్ అయిపోయింది, నిండిపోయింది, మిని అన్నీ నాకేం చెప్పాలో అవే చెప్పా, అందరికి ఏం పెట్టానంటే నేను ఏ ఊరిని అడగల, నా జీబే అదే తీసుకున్నా, ఆ పోస్టర్ కూడా నేనే పెట్టుకున్నా, పెట్రోల్ నేనే పెట్టుకున్నా, కార్యకర్తలకి అన్నం పెట్టా, టీ పెట్టా, కాఫీ పెట్టా, ఎండాకాలం కూల్ డ్రింక్ ఇచ్చా, నా పక్క తిరిగే వాళ్ళకి, అవన్నీ చెప్పి ఇలా చెప్తానని చెప్పా, ఓడిపోయా, ఇంటికి వచ్చేసా, నవ్వుకుంటా మాడికి ఫోన్ చేస్తా, అమ్మాయి పోయింది, అమ్మాయి వచ్చేసింది, వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ కొద్దిగా టిఫిన్ పెట్టించి వస్తాను అని టిఫిన్ తినేసి మేము థ్యాంక్స్ చెప్పి ఇంటికి వచ్చి కూర్చున్నా, నాకు వచ్చి ఏం పోయింది, ఎప్పుడు ఏం పోతాయంటే అప్పుడులో అక్కడ ముందు పోస్తే, అప్పుడులో డబ్బులు పెంచితే ఇంటికి వస్తే నాకు క్యారెక్టర్ పోతుంది, యదవని అంటారు, బ్రోకర్ గాడు పోసాని అంటాడు, అందరు బ్రోకర్ అంటారు, నువ్వు డబ్బులతో ఓట్లు కొనేసుకొని ఎమ్మెల్యే నువ్వు నిజాయితీ పరుడువా, బ్రోకర్ గాడివి నువ్వు, రేపు డబ్బులు తింటావు కదా, నేను తింటాను, మరి తింటలా, నేను తిన్నాను, ప్రజల సొమ్ము నేను తింటూ ప్రజలకు సేవ చేయటం ఏంటి, ఈడమ్మ కర్మని బారునొక, నువ్వేమైనా డబ్బులు పంచుతావా, టికెట్ కొంటావా, ఓట్లు కొంటావా, మళ్ళీ నువ్వు లంచాలు తీసుకుంటావా, ప్రజల డబ్బులు తినేస్తుంటావా,
ప్రభుత్వం డబ్బేగా తినేది, ప్రభుత్వం డబ్బు అంటే ప్రజల డబ్బేగా. నువ్వేమన్నా 2000కి అమ్ముడు పోతావా? వాడే రేపు మంత్రి ఎవడు గెలవాలంటే మంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడా? నీకు పనులు అవ్వరా? ఇప్పుడు తిడుతుంటారా మంత్రులని, ఎమ్మెల్యేలని, ముఖ్యమంత్రి తిడుతుంటారా? ముందే చెప్పొచ్చుగా, అరే మనకి ఈ కులం వద్దు, ఈ మతం వద్దు, ఎవడు మనకి సర్వీస్ చేస్తాడు వాడికి ఓటేయి అనేదే నా కాన్సెప్ట్. అది గెలవకపోని నా వల్ల కాదు. గెలవకపోతే ఇక్కడ ఉంటాను. ఇప్పుడు సావట్లా, అప్పుడు గొడవలు లేవు, తగాదాలు లేవు, జనాలు ఏడవట్లా, ఇప్పుడు ఏడవట్లా. మరి ఆ కరబెందుకు? అందరూ మంచివాళ్ళు అనుకోవచ్చుగా, అందరు మంచివాళ్ళు ఎందుకోవచ్చు కదా. వచ్చేవాడు మీ ఇంటికే వస్తాడే, నువ్వేమో వాడేమో ఓటు కోసం గుడిసెల్లో దూరతాడా పేదాళ్ళ ఇంట్లో కూడా. మనం వాడు గెలిచిన తర్వాత కనీసం ఎమ్మెల్యే ఇంటికి కూడా రానిరా. ఎట్టెళ్తావు? ఎమ్మెల్యే గారి ఇంటికి ఎందుకు వెళ్తావు? నువ్వు ఎట్టెళ్తావు? నీకు హక్కు ఎక్కడిది? నువ్వు అమ్ముడుపోయావు, నువ్వు అమ్ముడుపోయావయ్యా. 1000కో 2000కో 3000కి అమ్ముడుపోయావు. తప్పేం లేదు. ఎమ్మెల్యే చేసింది లంచాలు తీసుకున్నా కానీ అడిగే హక్కు ఎవరికి ఉంది? ఎవరికి లేదు. అడిగే హక్కు లేదు ప్రజలకి. మీరు ఎప్పుడైతే నిజాయితీగా ఇతను ఎవడు, ఇతను మంచోడు, ఇతను మనం వేద్దాం, ఏమయ్యా రూపాయి తీసుకోకుండా నేను ఎమ్మెల్యే గెలిపించాం, తప్పు చేసావో చెప్పుతో కొడతాం అనే హక్కు మీకు ఉంటుంది. ఇప్పుడు హక్కు ఉంటుందా మీకు? సార్ నమస్కారం సార్, ఆడేమన్నా 3 నెలల్లో దండం పెడతాడు, నువ్వేమన్నా 5 ఏళ్ల పాటు జీవితాంతో పాటు దండం పెడతారు మన ప్రజలు. ఎమ్మెల్యే గారు సార్ కొంచెం పిల్లాడికి, మంత్రి గారు సార్ కొంచెం ఇది చూద్దాం పో. ఇది జరుగుతుంది. ఇది జరగకూడదని కొన్నాళ్ళు మాట్లాడా, ఇవి జరగకూడదు అని కొన్నాళ్లే మాట్లాడా. ఎక్కడున్నాను 10 రోజుల పాటు? ఎక్కడున్నానో 10 రోజుల పాటు తెలుసు కదా నీకు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టినప్పుడు ఏంటంటే ఇక్కడి నుంచి కొంచెం మంచి బ్రతుకు బతికి హ్యాపీగా ఉండిపోదాం అనుకుంటారు. బట్ మీరు అక్కడి నుంచి మీరు అంటే మరి మీ మీద ఏ దేవుడు చెయ్యిందో లేకపోతే ఎంతమంది దేవతల కటాక్షం ఉందో కానీ అసలు ఊహించనివన్నీ కూడా సాధించుకుంటూ శిఖరాలన్నీ దాటుకుంటూ మొత్తానికి ఒక రేంజ్కి అయితే వెళ్ళారు. సో బట్ ఏదైనా మధ్యలో చిన్న డైవర్షన్ తీసుకున్నారు కానీ మళ్ళీ సినిమాల్లోకి వచ్చారు. చెప్పాలనుకున్న కథలు ఉన్నాయి, సంవత్సరంకి ఒక సినిమా చేస్తానంటూ. సో అరుణారెడ్డి, ఆపరేషన్ అరుణారెడ్డితో మా ముందుకు రాబోతున్నారు. సో ఈ సినిమా సక్సెస్ అవ్వాలని చెప్పి, మీరు నెక్స్ట్ చేయబోయే సినిమాలన్నింటికి మరింత బూస్ట్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కృష్ణమురళి గారు.